హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ వీడియో ఏంటంటే, పాలిచ్చే తల్లులు తినకూడని ప్రమాదకరమైన ఆహారాలేంటో నేనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే, మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో, మన పిల్లలకు కూడా పాల ద్వారా అదే ఫుడ్ అనేది వెళ్తుంది గాబట్టి, మనం ప్రమాదకరమైనయి పిల్లలకి పడనివి, మనకి పడనివి అయితే అస్సలు తీసుకోకూడదండి. ఆ ప్రమాదకరమైన ఫుడ్స్ ఏంటో నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఫుడ్ వచ్చేసి మసాలాలండి. మసాలాలు వేసిన ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదండి. మసాలాలు తినడం వల్ల మనకే కడుపులో మంటొస్తుంది. అలాగే గ్యాస్ ఫార్మ్ అవ్వడం అలా జరుగుతుంది గాబట్టి, మన పిల్లలకు గూడా అలాగే ఉంటుంది. అందుకని జెప్పేసి పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదనమాట. బిర్యానీ మసాలాలైనా, చికెన్ మసాలాలైనా, మటన్ మసాలాలైనా, ఏ మసాలా అయినా సరే తీసుకోకూడదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సముద్రపు చేప అండి. మనం మామూలుగా ఈ చెరువులలో అలా దొరికే చేపలనైతే తీసుకోవచ్చు కానీ, సముద్రపు చేపలో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సముద్రపు చేప అనేది అస్సలు తీసుకోకూడదు. నార్మల్‌గా మన డాక్టర్స్ అయినా సరే సజెస్ట్ చేస్తారనమాట సముద్రపు చేపని తినకూడదని జెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ గూడా అస్సలు తినకూడదనమాట. ఎందుకంటే వాటిలో చాలా రకాల కెమికల్స్ అనేది కలుపుతూ ఉంటారు. అవి పాడవకుండా ఉండడం కోసం గూడా చాలా రకాల కెమికల్స్ గూడా కలుపుతూ ఉంటారు గాబట్టి, అవి మనం తినడం వల్ల మన పాల ద్వారా పిల్లలకి వెళ్తాయి గాబట్టి, దానివల్ల ఎలర్జీ అనేది వస్తుంది పిల్లలకి. ఇంకా చాక్లెట్స్ ఏంటంటే మన పాల ఉత్పత్తిని గూడా తగ్గిస్తాయన్నమాట. పాలు తక్కువగానే మనకి వస్తూ ఉంటాయి చాక్లెట్స్ తినడం వల్ల. అందుకని జెప్పేసి పూర్తిగా చాక్లెట్స్ అవాయిడ్ చేయడమే మంచిదండి పాలిచ్చే తల్లులు. నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలు చాలామంది తాగుతూ ఉంటారండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి గదా! బలం కదా! అని చెప్పేసి ఆవు పాలు గూడా చాలామంది తాగుతూ ఉంటారు. పాలిచ్చే తల్లులు మాత్రం అస్సలు తాగకూడదండి. దాంట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండడం వల్ల పిల్లలకి జీర్ణశక్తి తక్కువుంటుంది గాబట్టి అవి జీర్ణించుకోలేరనమాట పిల్లలు. ఆవు పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలకి చాలా బద్ధకంలా అనిపిస్తది. మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎలర్జీ సమస్యలు గూడా వస్తూ ఉంటాయండి. వాళ్ళకి పడకపోవడం వల్ల ఎలర్జీ అనేది గూడా వస్తూ ఉంటది. అంటే ఫేస్ మీద చిన్న చిన్న పొక్కులు అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అందుకని జెప్పేసి ఆవు పాలను గూడా అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర, వంకాయ గూడా తినకూడదండి. అది తినడం వల్ల కొద్దిగా దురదలాగా అనిపిస్తది. మనకి నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సరే మనకి దురదలాగా వస్తుంది గాబట్టి, అది మనకు పడదు గాబట్టి, మన పిల్లలకు గూడా పడదనమాట. అందుకని జెప్పేసి మనకి తినకూడని కొన్ని కూరగాయలు గూడా ఉంటాయి. అవి కూడా తినకుండా ఉండడమే మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ గూడా చాలా వరకు అవాయిడ్ చేయండి పాలిచ్చే తల్లులు. ఎందుకంటే ఫ్రూట్స్ తినడం వల్ల ఇప్పుడు సపోజ్ యాపిల్ అనుకోండి, యాపిల్ అయినా, గ్రేప్స్ అయినా అవి తినడం వల్ల ఆటోమేటిక్‌గా జలుబనేది వచ్చేస్తూ ఉంటుంది. మన పిల్లలకైతే తొందరగా అటాక్ అవుతుందనమాట జలుబు, దగ్గు అనేటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి. ఇప్పుడు నార్మల్‌గా బిర్యానీలో గూడా మనం ఫుడ్ కలర్ వేస్తూ ఉంటాము. అలాగే ఏమైనా లడ్డూలు చేస్తే ఇప్పుడు బూందీ లడ్డు ఉంది గదా! బూందీ లడ్డులో గూడా కొద్దిగా కలర్‌ఫుల్‌గా అనిపించడానికి మనం దాంట్లో గూడా కలర్ ఏస్తూ ఉంటాం గదా! అలా కలర్స్ వేసే ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. నార్మల్‌గా మన పెద్దవాళ్ళనే ఫుడ్ కలర్స్ తీసుకోవద్దని జెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారు. అలా మనం బాలింతలయ్యుండి మనం తినడం వల్ల మన బేబీకి గూడా మంచిది కాదనమాట. ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడమే మంచిదండి. అవి కలిపే ఏ ఫుడ్ అయినా సరే తీసుకోకుండా ఉండడమే మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఔట్ సైడ్ ఫుడ్ అండి. నార్మల్‌గా లేస్ ప్యాకెట్స్, చిప్స్ అవి ఉంటాయి గదా! అవి కూడా తినొద్దండి. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం దాంట్లో చాలా రకాల కెమికల్స్ గూడా కలుపుతూ ఉంటారు. పాడవకుండా ఉండడం కోసం అని జెప్పేసి కెమికల్స్ కలుపుతూ ఉంటారు. అవి మనం తినడం వల్ల మనకు కూడా మంచిది గాదు. మన పిల్లలకు గూడా మంచిది గాదనమాట. చిన్న బేబీస్ కదండీ! వాళ్ళకి జీర్ణక్రియ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు మనం తినే ప్రతి ఫుడ్‌ని వాళ్ళనైతే జీర్ణించుకోలేరు. దానివల్ల పిల్లలకి మోషన్స్ అయినా, ఎలర్జీ అయినా అవి వస్తూ ఉంటాయి. అందుకని జెప్పేసి మనం ఇవన్నీ అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తీపి పదార్థాలైనా సరే, పులుపు పదార్థాలైనా సరే తినకపోవడమే మంచిదండి. దానివల్ల పిల్లలకి జలుబు, దగ్గు అనేది వస్తూ ఉంటుంది గాబట్టి అవి అవాయిడ్ చేయడమే మంచిదండి. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటామో మన పిల్లలు అంత హెల్తీగా ఉంటారనమాట. నేను చెప్పిన ఈ ఫుడ్స్‌ని మాత్రం అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు తీసుకోపోవడమే చాలా మంచిదనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.